రోడ్ల నిర్మాణంలో అధికార యంత్రాంగం నిర్వాకం ప్రజలకు ముఖ్యంగా అన్నదాతలకు శాపంగా పరిణమించింది. రోడ్ల నిర్మించే కాంట్రాక్టర్ల విషయంలో వృధాసీనంగా వ్యవహరించడమే దీనికి కారణమైన ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని అమీర్పేట గ్రామంలోని రైతులు కాంట్రాక్టర్ల వ్యవహారంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా కల్వకోల్ మరియు అమీర్పేట్ తదితర గ్రామాల గుండా రోడ్డు వేస్తున్న క్రమంలో సరైన నిధులను కాంట్రాక్టర్లు పాటించడం లేని రైతులు రోడ్డు నిర్మాణానికి సెంటర్ పాయింట్ అనేది పెట్టకుండా కేవలం వైపు ఉన్న పొలాల్లోకి జరిగి మట్టి వేస్తున్నారని ఆరోపించారు. ఇది అక్రమమని మరియు తాము కలవడానికి ప్రయత్నిస్తే కూడా ఫోన్ ఎత్తడం లేదని ఆరోపించారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఇక్కడ అమీర్పేట గ్రామం పరిధిలో ఉన్నాము. ప్రత్యేకించి ఇటీవల కాలంలో ఈ రోడ్ల నిర్మాణం సంబంధించి కల్వకోల్ పెండ్యాల అమీర్పేట రూట్లో ఒక రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ దారి పొడవునా ఇక్కడ రెండు వైపులా కూడా పట్టాదారులు కూడా రైతులు ఉన్నారు ఎంతోమంది. అయితే ఇక్కడ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ రోడ్డును ఇటు పట్ట భూమిలోకి జరిపి మట్టి పోస్తూ ఇబ్బంది పెట్టిన జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే సార్, ఇక్కడ రైతులు ఆ పక్కన ఈ పక్కన రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏంటి గురించి అంటే రోడ్డు సెంటర్ బట్టి అక్కడ ఎన్ని ఫీట్లు పోతుంది, ఇక్కడ ఎన్ని ఫీట్లు పోతుంది, మీరు రోడ్డు ఎక్కడ మాకు మార్కింగ్ చూపెట్టలేరు, మీరు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు మాకు తెలుస్తలేదు. అందుకోసానికే రైతులు మాకు ఏది సరిగ్గా చెప్తలేరు అంటని రైతులు ఆందోళన చేస్తున్నారు. వచ్చి ఎన్ని గంటల సమయంలో వస్తున్నారు, ఎన్ని గంటల సమయంలో ఇంటికి పోతున్నారు, మాకు రైతులను పిలిచి అటుపటు రైతులని ఇటు రైతులని పిలిచి మీరు సమాధానం చెప్పి మీరు ఈ రోడ్డు ఎంత వెడల్పన చేసుకుంటే మాకు అంత మంచిదని మా ఉద్దేశం సార్. అంటే ఈ రోడ్డు మాకు 18 ఫీట్ల డాంబర్ రోడ్ అన్నారు, అక్కడ 3 ఫీట్లు ఇక్కడ 3 ఫీట్లు మట్టి రోడ్డు పడుతుంది అంటారని చెప్పారు సార్. ఇక మేము అంతే ఎందుకట్లా అదే మాకు కాంట్రాక్ట్ రోడ్ పట్టిన కాంట్రాక్ట్ మాకు వచ్చి చెప్తలేడు, ఇక్కడ ఇంత అవుతుంది అక్కడ అవుతుంది చెప్పాలి. నైట్ వచ్చి మట్టి వచ్చిపోతున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు మా రైతులు లేని చూస్తున్నాడు, నేర్పిపోతున్నాడు. అది అంటే మార్కింగ్ చేయాలంటారా? మార్కింగ్ చేయాలి. రైతుకి ఎక్కువ అవుతుంది, రైతుకి తక్కువ అవుతుంది, అట్లా నొల్లి మాకు ఇక్కడ అంటే వాళ్ళని మీరు డైరెక్ట్ అడగొచ్చు కదా. మాకు ఆయన కలుస్తాడు కదా, మాకు కలిస్తే మాకు అడిగి ఎంత పోతుంది చెప్పాలి, చెప్తలేడు. అంటే పని నడుస్తూనే ఉంది, అంటే నైట్ కూడా చేస్తారా? నైట్ కూడా వచ్చి మట్టి పోస్తుండు, ఉదయం చేసుకుంటున్నాడు. ఎన్ని ఫీట్లు ఇది? ఇటు 18 ఫీట్లు అమ్మరోడ్ అని చెప్పిండు, అక్కడ 3 ఫీట్లు కట్టినాడు. అంటే మీరు కూడా ఇక్కడ రైతా? అంటే మీకు ఇక్కడ రైతులకు వచ్చే ఇబ్బంది ఏంది? ఇక్కడ రైతులకు ఇబ్బంది ఏం లేదు సార్. రోడ్డు అందరికీ ఒక అవసరం ఉన్నది, అందరికీ కావాలి. అందరూ రోడ్డు ఎంత బాగా పెద్దగా అయితే భూములు అంతా అందరికీ విలువ వస్తుందని అందరికీ సంతోషమే. కాకపోతే ఆ రోడ్డు నిర్మాణం చేసేవాళ్ళు రైతులు ఉన్నప్పుడు వచ్చి మీది ఇంత భూమి సెంటర్ నుంచి మెయిన్ పాత రోడ్డు కంకర ఉన్న రోడ్డు సెంటర్ తీసి ఆడొక గుర్తులు చేసి ఆడ నుంచి ఒక సైడుకు ఎన్ని ఫీట్లు పోతుందో ఇవతల సైడ్ కూడా అంత పోతుందని రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అట్లా చెప్పకుండా ఒక సైడే మురం నూకిపోతారు, ఒక సైడు ముట్టుకుంటలేరు. అందుకు అందరికీ డౌట్ వస్తుంది, ఒక సైడే ఇంత పోతుంది, అసలు సెంటర్ ఏంది అనేది ఎవరికి అర్థమవుతలేదు. మెయిన్ పాత రోడ్డు సెంటర్ పాయింట్లు ఒక గుర్తులు పెడితే వాళ్ళకే అర్థమైపోతుంది, వాళ్ళ నుంచి వాళ్ళే కొలత చేసుకుంటారు. ఎవరు రైతులు వాళ్ళే చూసుకుంటారు. సెంటర్ గీ నుంచి నా పొలంకి ఇంత జరుగుతుంది అని వాళ్ళే కొలత పెట్టుకుంటారు, వాళ్ళే ఇచ్చి పెట్టుకుంటారు. భయపడాల్సిన అవసరమే లేదు. అదే అంటే ఇప్పుడు మీకు ఈ రోడ్డు సమస్య ఎప్పటి నుంచి ఉంది? మాకు ఇప్పుడు మేము పుట్టక ముందటి నుంచి కూడా ఈ రోడ్డు సమస్య చిన్న రోడ్ ఆ సమస్య ఉన్నది. కాకపోతే ఇప్పుడు రోడ్ వచ్చింది, చాలా సంతోషం. కాకపోతే సెంటర్ నుంచి ఒక్కదికే ఒక రైతు లేడు, ఆ పక్కకు రైతు ఈ పక్కకు ఒక రైతు అట్లా ఉన్నారు. అయితే సెంటర్ నుంచి
మీరు 20 తీసుకుంటారా 30 తీసుకుంటారా ఎంత తీసుకుంటారో సెంటర్ అక్కడ ఎంత పోతే ఇక్కడ అంత సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ పెట్టి తీస్తే మేము సంతోషపడతాం. అంటే ఈ అన్యాయాన్ని మీరు అధికారుల దృష్టికి కానీ వాళ్ళు మాకు కలవలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలుస్తలేదు. కాకపోతే మేము వచ్చాక కుప్పలు అంటే ఈ పరిస్థితి ఇట్టే తాగితే మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇంకా ఏం చేయదలుచుకుంటాం సార్, మాకు సెంటర్ నుంచి సమానం చేయమంటున్నాం. అక్కడ సమానం ఎక్కడైనా సమానం. ఏ ఒక్క రైతు కూడా లాస్ కావాలి, రోడ్డు కూడా మంచిగా ఉండాలి. అసలు కాంట్రాక్టర్ ఎవరు మీకు తెలుసా? తెలియదు సార్, మాకు వాళ్ళ పేరు తెలియదు. నెంబర్ మాత్రమే ఉన్నది. ఇట్లనే నెంబరు కలుపుకొని చేస్తే ఓసారి లేపుతారు, ఓసారి లేపుతలేరు. అంటే ఇప్పుడు చివరిసారిగా ఇప్పుడు మీరు ఇట్లా రోడ్డు లెఫ్ట్ సైడ్ ఇటు జరుపుకుంటూ పోతే పట్టా భూమిలోకి మీరు ఏం చేయదలుచుకున్నారు? వదిలేస్తారా ఏంటి? ఈ వదిలేస్తామంటే సమానం చేస్తే మేము సంతోషపడతాం. లేకపోతే అవి అక్కడ ఎంత తీసుకుంటే ఇక్కడ అంత తీసుకోమంటని అంటున్నాం. ఈ ఆపేయాలంటే నా ఒక్క దిక్కెళ్ళి రైతులు మొత్తం నష్టపోతారు కదా సార్. ఇక నష్టపోతే వాళ్ళని రైతులు ఏమంటారు, ద్వారానే ఇట్లా నష్టపోతే రోడ్ వేయనీయకపోతే అంటాన్ని మా రైతులు అందరూ మందని అందరికీ న్యాయం చేస్తారు. అందుకోసానికి న్యాయం కరెక్ట్ చేసుకోమంటారని కోరుతున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.